అందరికీ హాయ్. మనకి ఇలాంటి డబ్బాలు పనికిరావనేసి పడేస్తూ ఉంటాం. ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డబ్బాలలో కర్పూరం బిళ్ళలు వేసుకొని వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఇలాంటి క్యారీలు చీలిపోయాయనేసి పడేస్తూ ఉంటాం. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా కుక్కలకు గానివ్వండి, పిల్లులకి, పక్షులకి దాహం వేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి గిన్నెల్లో నీళ్లు పోసి పెట్టేసామంటే ఈ విధంగా అవిటి దాహం తీరుతుంది. కొంతమంది గుడికి వెళ్ళేటప్పుడు కొత్త చెప్పులు వేసుకొని వెళ్తారు. గుడి ముందు కొత్త చెప్పులు వదిలి గుడి లోపల దేవుడి దర్శనం చేసుకొనొచ్చే లోపు చెప్పులు ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు. అలా దొంగిలించకుండా ఉండాలంటే ఇలా ఒక దగ్గర వదలకుండా అటొక చెప్పు, ఇటొక చెప్పు వదిలారంటే మీ చెప్పులు సేఫ్. ఇలాంటి తేనె డబ్బాలు కొంటూ ఉంటాం. తేనె అయిపోయిన తర్వాత ఇవి పనికిరావనేసి పడేస్తూ ఉంటాం. అలా పడేయకండి. మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఇలాంటి నూనె డబ్బాలు తీసుకొని వెళ్ళలేం. కాబట్టి ఇలాంటి తేనె డబ్బాలో నూనె పోసుకొని గుడికి దీపారాధన చేయడానికి మనం తీసుకుని వెళ్ళొచ్చును. మనం ఎంత కావాలో అంత పోసుకొని తీసుకుని వెళ్ళవచ్చును. ఇలాంటి కొబ్బరి చిప్పలు పనికిరావని పడేస్తూ ఉంటాం. ఇవి పిల్లలకు దిష్టి తీయడానికి, పిల్లికి పాలు పోసి పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇలాంటి బిర్యానీ డబ్బాలు బిర్యానీ తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి పనికిరావనేసి పడేస్తూ ఉంటాం. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా డబుల్ టేప్ ఒకటి తీసుకొని ఈ డబుల్ టేప్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 3 ముక్కల దాకా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్‌లో మూతలు తీసుకొని వన్ సైడు ఈ విధంగా అంటించుకోవాలి. 3 మూతలకి అంటించుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు చూపించిన బిర్యానీ బాక్స్‌కి ఈ 3 మూతలను ఈ విధంగా అంటించుకోవాలి. బాత్రూంలో వేస్ట్ షాంపూలు వేసేదానికి ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా 3 మూతల్ని స్టాండ్ లాగా అంటించుకోవాలి. తర్వాత ఇందులో మనం సామాన్లు తోముకోవడానికి ఇలాంటి సోప్ ఒకటి పెట్టేసి స్క్రబ్బర్‌తో ఇందులో సోప్ అద్దుకుంటూ సామాన్లు తోముకోవచ్చు. ఇలాంటి నోట్‌బుక్స్ పిల్లలకి కొనిస్తూ ఉంటాం. నోట్‌బుక్ మొత్తం అయిపోయిన తర్వాత మనం తూకానికో లేకపోతే బఠానీలు కొనుక్కోవడానికో వేసేస్తూ ఉంటాం. అలా వేయకండి. ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా అటువైపు ఇటువైపు పేపర్ తీసుకొని మధ్యలో ఇలా తీసుకోండి. తర్వాత ఇది మనం సెల్ఫ్‌లో ఇలా మడిచేసి సెల్ఫ్‌లకి వేసుకోవచ్చు. మన దగ్గర న్యూస్ పేపర్లు లేనప్పుడు ఇలా నోట్‌బుక్స్ పేపర్స్‌తో నీట్‌గా పెట్టుకోవచ్చు. ఇలాంటి డబ్బాలలో ఇలా కవర్ పెట్టేసి ఇందులో పచ్చిమిరపకాయలు కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, లేక కరివేపాకు కానివ్వండి, ఏదైనా గానీ ఇందులో ఇలా పెట్టేసి ఈ కవరు ఇలా కట్టేయాలి. ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత ఇలాంటి బాక్సులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి పనికిరావని పడేయకుండా ఈ విధంగా లోపలికి మడిచేయండి. మడిచేసిన తర్వాత ఇందులో మనం స్పూన్స్ ఎక్కడంటే అక్కడ పెట్టే పని లేకుండా ఇలా అన్ని స్పూన్స్ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.